హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను క్యారెట్తో ఒక మంచి రెసిపీ అనేది చూపించబోతున్నాను. సింపుల్గా క్యారెట్తో హల్వా అనేది మనము తయారు చేసేసుకుందాము. అయితే నేను ముందుగా ఫుల్ క్రీమ్ ఉన్న పాలను 2 కప్పులు తీసుకొని ఒక్క పొంగు వచ్చే వరకు మరిగించుకుంటున్నానండి. అందులో క్యారెట్ తురుముని 1 కప్పు వరకు తీసుకొని కలుపుకుంటున్నాను. ఈ పాల మిశ్రమంలో క్యారెట్ తురుము బాగా బాయిల్ అవ్వాలండి. ఈ పాల మిశ్రమం అంతా బాగా దగ్గరికి అయిపోయే వరకు కలుపుకోవాలి. అంటే సగం పైన వరకు ఉడికించుకోవాలండి. చిక్కగా అయిపోయి ఈ పాలు అన్నీ ఈ క్యారెట్ బాగా ఉడికే వరకు మనము బాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఈ విధంగా సైడ్ ఎడ్జెస్ చూసారా, కలర్ చేంజ్ అయ్యి బాగా దగ్గరికి అవుతుంది కదా. ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకున్నాక నేను అందులోకి 1/2 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. మీరు స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకునేవారు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను 2 టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను 1 పావు స్పూను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి. కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత మరొక టీ స్పూను నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఈ హల్వా అంతా బాగా ఎడ్జెస్కి అడుగంటుతుంది కదా, అట్లా అడుగంటే వరకు చిన్న చిన్న కండలుగా రావాలండి. ఆల్మోస్ట్ ఆల్ తయారైపోతుంది. చిన్న చిన్న కండలుగా రావడం స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత నేను 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మరొక 2 నిమిషాల వరకు కలుపుకుంటున్నానండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ బాగా దగ్గరికి అయిపోవచ్చింది. చిన్న చిన్న కండలుగా తయారవుతున్నాయండి. నేను ఫుల్ క్రీమ్ ఉన్న పాలని తీసుకున్నాను. మీరు వేరే మామూలు పాలైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత మరి ఒక 2 టీ స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులోకి నెయ్యి ఎంత ఎక్కువగా మనం వేసుకుంటే ఈ హల్వాకి అంత టేస్ట్ వస్తుందండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. నేను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. కావాలనుకుంటే మీరు నేతిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఈ నైవేద్యాన్ని మనము ఏకాదశి స్పెషల్ రెసిపీ కూడా చేసుకోవచ్చండి. ఏకాదశి నాడు స్పెషల్ రెసిపీ చేసుకునే ముందు ఒక్క తులసి దళముతో అర్పించి భగవంతునికి సమర్పించిన తర్వాత మీరు తీసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి.